వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసాపై అధికారులు చేపట్టిన గ్రామ సభలు రసాభాసగా మారాయి. క్షేత్రస్థాయిలో సర్వే చేయకుండా ప్రభుత్వం ముందే జాబితా ఇలా ప్రకటించిందంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రభుత్వ ఉద్యోగులకు, భూస్వాములకు పథకాలు కేటాయించడంపై ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామ సభలు అర్ధరాంతంగా ముగుస్తున్నాయి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా గిరి ప్రదర్శనలో ఆమె పాల్గొన్నారు. అనంతరం స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదగిరిగుట్ట ఆలయాన్ని కేసీఆర్ అద్భుతంగా నిర్మించారని, నిలిచిపోయిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలని కోరారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆమె సూచించారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై దాడి చేసిన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పై కేసు నమోదైంది. గ్యారా ఉపేందర్ ఫిర్యాదుతో పోచారం పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర్ లో ఈటెల రాజేందర్ పర్యటించారు. ఇంటి స్థలాల యజమానులకు ఇబ్బంది పెడుతున్నారని, దొంగ పేపర్లతో పేదల భూములను లాక్కుంటున్నారని ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో బ్రోకర్ పై చేయి చేసుకున్నారని వాళ్ళు మండిపడ్డారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ ప్యారెడ్ గ్రౌండ్ లో హైదరాబాద్ 7వ వార్షిక క్రీడలు గేమ్స్ డ్యూటీ మీట్ 2025 మంగళవారం నాడు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి, ఐపీఎస్, జెడ్పీటీసీలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గుర్తుకు బెలూన్లు, పావురాలను ఎగురవేశారు. పోలీస్ సిబ్బంది అందరూ ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. Yes, sit on your mark. Let's go. The direction gives the indication. First round start అయింది. దయచేసి ట్రాక్ క్లియర్ చేయాలి. Yes, we have the women in green leading the first lap. Come on, women, we have 3 more laps. 3 more laps. The women in green jersey will be the winner. Final lap is about to finish. Thanks for watching. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.